లేరు. ఆ తర్వాత మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి తోటే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మరి ఈ 300 రోజులలో ఈ కుప్పలు ఎత్తితే ఇక ఎన్ని రోజులు ఈ రైతు ఏం సావాలనా బతకాలనా ఏం కావాలి? రైతుల పరిస్థితి ఏం కావాలి? కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనేవాడు అరే ఏమైతుంది అనేది ఒకసారి వచ్చిపోతున్నాడా? కనీసం మాట్లాడుతున్నాడా? నువ్వు ఎమ్మెల్యేతో మాట్లాడినావా? మరి మాట్లాడింది ఎట్టయితుంది పనులు? అధికారులు ఏంది ఏం చేస్తారు అధికారులు? ఇప్పుడు ప్రజాప్రతినిధి అనేవాడు ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, లేకపోతే సంబంధిత మంత్రి దగ్గరికన్నా పోవాలి. నువ్వు సంబంధిత మంత్రితో మాట్లాడవైతివి, ప్రభుత్వం జోలి దృష్టికి సంబంధిత మంత్రి ఏమో బ్రహ్మాండంగా ఎక్కడికి వడ్లన్నీ కొనుగోలు చేస్తుంది, చివరి గింజ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చూస్తాడా లేకపోతే మంత్రి వస్తాడంటే ఎమ్మెల్యే అయితే రానియడు అనుకో, ఎంపీని రానియడు, మంత్రిని రానియడు, వాళ్ళ అన్న మంత్రే పాపం ఆయన రానియడు, ఎవరిని రానియడు. కానీ ఈయన మళ్ళీ రాడు, ఓని రానియడు, ఈయన రాడు. ఏం పరిస్థితి ఏంది? లేకపోతే ఒక పని చేయి, మేము కొనము కొనని బోర్డు పెట్టుకోండి, బోర్డు అయినా పెట్టు, లేకపోతే ఈ టేబుల్ అయినా తీసి అవతలేసి మేము కొనము, మాతోటి అయితే లేదు, చేతులు ఎత్తేసిన అన్న చెప్పు. ఒక కళ్ళంలో 400 కుప్పలు. ఈసారి ఏమైందంటే మెయిన్ చెప్తున్నాం, మన మామూలుగా నారాయణపురంలో ఎప్పుడైనా సరే 40,000 చెప్పి వినండి కరెక్ట్ గారితో మాట్లాడినట్టు యోగాతో మాట్లాడిన అందరితో మాట్లాడుతున్నా. చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో 5 times 6 times ఎక్కువ దిగుబడి వచ్చింది సార్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. విషయం ఏంటంటే నెల రోజుల నేను కళాలు తిరుక్కుంటూ వస్తున్నాను. ఎలా నారాయణపూర్ పోయి అట్లాగనే ఒక కళ్ళంలో 400. ఈసారి ఏమైందంటే మెయిన్ చెప్తున్నాం, మన మామూలుగా నారాయణపురంలో ఎప్పుడైనా సరే 40,000 క్వింటాల్ దిగుబడి వచ్చింది. అంటే వినండి కరెక్ట్ గారితో మాట్లాడినట్టు యోగాతో మాట్లాడిన అందరూ మాట్లాడుతున్నా. చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో 5 times 6 times ఎక్కువ దిగుబడి వచ్చింది సార్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. విషయం ఏంటంటే నెల రోజుల కింద నేను కళాలు తిరుక్కుంటూ వస్తున్నాను. ఎలా నారాయణపూర్ పోయి అట్లాగనే ఒక కళ్ళంలో 400. ఈసారి ఏమైందంటే మెయిన్ చెప్తున్నాం, మన మామూలుగా నారాయణపురంలో ఎప్పుడైనా సరే 40,000 క్వింటాల్ దిగుబడి వచ్చింది. అంటే చెప్పి వినండి కరెక్ట్ గారితో మాట్లాడినట్టు యోగాతో మాట్లాడిన అందరూ మాట్లాడుతున్నా. చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో 5 times 6 times ఎక్కువ దిగుబడి వచ్చింది సార్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. విషయం ఏంటంటే నెల రోజుల కింద